మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటుకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను. కనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలులందరిలో కత్తిదూయువారు 11 లక్షల మందియు, యోదావారిలో కత్తిదూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను. కనుక అతడు లేవి, బెన్యామీను గోత్రపు సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము చేసుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నీ ఎదుట ఉంచుచున్నాను. వాటిలో ఒక దాన్ని నీవు కోరుకునేలా దాని నీకు చేయుదును. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేళ్ల దేశమంతటా నాశనము కలుగచేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. యెహోవా మహా కృపగలవాడు. నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి, ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన వర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొన్న వారై సాష్టాంగపడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడును నేనే గదా, పాపము చేసి చెడుతనం జరిగించిన వాడను నేనే గదా, గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నా జనుల మీద నుండి ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. యెబూసీయుడైన వర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలేనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. వర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడు అతనితో కూడానున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు వర్నాను నొద్దకు వచ్చినప్పుడు వర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టుకును వంచి దావీదునకు నమస్కారం చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమును కిమ్మని దావీదు వర్నానుతో అనగా, వర్నాను, రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయుమనుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నూరిపెడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేనిచ్చితనని దావీదుతో అన్ను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరకే తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను. న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని వర్నాతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యక్షమిచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపించగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. యెబూసీయుడైన వర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యక్షమిచ్చినని దావీదు తెలుసుకుని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమునందుండును.
దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. ఆమేన్.